మ్యారేజ్ యానివర్సరీ ఇంత హారబుల్గా సెలబ్రేట్ చేసుకుంటాను అనుకోలేదు. డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా నా సంక దిగుట్లేడు, నాకేమో అయిపోయింది అని చెప్పి నా దగ్గరే ఉంటున్నాడు. ఇంకా రెస్క్యూ కింద మా మమ్మీ వచ్చేసింది అనమాట. హాస్పిటల్లో చిన్నబాబు ఎందుకులే అని చెప్పి తీసుకెళ్ళిపోయింది ఇంటికి. నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి నా దగ్గర లేకోకుండా ఇంత ఎక్కువసేపు ఎంజాయ్ ఇదే ఫస్ట్ టైం ఉండడము. డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు ఇంకా పానిక్లో ఉన్నాను, ఏం చేస్తాడు అసలు పోయినాక, ఏడుస్తాడేమో, ఎట్లున్నాడో అసలు మేము లేకోకుండా. బట్ వాడు మంచిగానే ఉన్నాడు. నైబర్స్ కిడ్స్ అందరితో కలిసి ఫుల్గా ఆడాడు. ఇంకా రోజు నెక్స్ట్ డే వచ్చేసి యానివర్సరీ, దగ్గరలో లార్డ్స్ చర్చ్కి వెళ్ళాము. రెగ్యులర్ చర్చ్కి ట్రావెల్ చేయలేక అక్కడ నుంచి ఏఎంబీకి వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళినా కూడా వెజ్ తింటా అని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. అక్కడ నుంచి మా చిన్నోడికి వాటర్ బాటిల్స్ చూస్తాము. మంచిగా ఉన్నాయి ఏఎంబీలో, కలెక్షన్ బాగుంటాయి అనమాట. ప్రొజెక్టర్స్ అవన్నీ, కిడ్స్ సెక్షన్ అంతా సపరేట్ ఉంటుంది కదా. బెలూన్స్ మా వాడి ఫేవరెట్. యానివర్సరీ గిఫ్ట్ కింద నాకు రావాల్సినవి నాకు వచ్చేసినాయి, కానీ మా హస్బెండ్కి నేనేం కొనలేకపోయినాను బికాజ్ ఐ వాజ్ సిక్. మా చిన్నోడికి నాకు వాచ్ కొనుక్కున్నాము, బట్ హీ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ ద డబ్బా, నాట్ ఫర్ ద వాచ్. మా నైబర్ కిడ్ ఒకడు వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చాడు యానివర్సరీ కింద. ఆంటీ ఏ ఆపే అంకుల్ అంటున్నాడు. సో క్యూట్ అనిపించింది, నాకు బాగా నచ్చింది గిఫ్ట్. ఇంకా నైట్కి చర్చ్ ఫ్యామిలీ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ వచ్చి చిన్నగా సెలబ్రేట్ చేశారనమాట.